భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడేళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి 69వ అండర్-17 కబడ్డీ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. ఫైనల్ చేరుకున్న కబడ్డీ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. ఫైనల్లో బాలికల విభాగంలో ఖమ్మం నల్గొండ తలపడగా ఖమ్మం బాలికల జట్టు విజయం సాధించగా రన్నర్గా నల్గొండ నిలిచింది. బాలుర విభాగంలో హైదరాబాద్ ఖమ్మం తలపడగా విజేతగా హైదరాబాద్ గెలుపొందగా రన్నర్గా ఖమ్మం నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీడీఓపీఓ రాహుల్, స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గెలుపొందిన జట్లకు షీల్డ్లను అందజేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గంలో 8, 9, 10 3 రోజుల పాటు ఎంతో ఘనంగా మరి కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అండర్-17 గర్ల్స్ అండ్ బాయ్స్ సంబంధించినటువంటి పోటీలు చాలా దిగ్విజయంగా విజయవంతంగా మరి ముగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ముగింపు కార్యక్రమం ఫైనల్ గేమ్ చూడడానికి నాతో పాటు మన భద్రాచలం ఐటీడీఓపీఓ గారు, గౌరవనీయులు బి రాహుల్ గారు, ఇంకా పుర ప్రముఖులు, ఇక్కడ భోజన వసతులు సౌకర్యాలు కల్పించినటువంటి కంది సుబ్బారెడ్డి గారు, పుర ప్రముఖులు, అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ చూడడం జరిగింది. ఇప్పుడే మరి ఖమ్మం నల్గొండకు సంబంధించినటువంటి ఫైనల్లో మరి గర్ల్స్ అద్భుతంగా ఆడారు. 2 టీంలు కూడా ఖమ్మం జిల్లా జట్టు అద్భుతంగా మంచి విజయంతో గెలిచారు, భారీ స్కోర్ తో గెలిచారు. వారికి నా తరపున, పినపాక నియోజకవర్గ ప్రజల తరపున మరి స్టార్ స్థాయి కబడ్డీ పోటీల్లో గెలిచినటువంటి ఖమ్మం జిల్లా టీం కి, గర్ల్స్ టీం కి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్ప ఈవెంట్, రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పరిధిలోని పినపాక నియోజకవర్గంలో అతి ఏజెన్సీ ప్రాంతమైన ఏదుల బయ్యారం గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వర్లు గారు అండ్ లోకల్ పుర ప్రముఖులంతా కూడా ఎంతో సహకరించి మా ఎస్జీఎఫ్ తరఫున ఈ పోటీలు నిర్వహించడంలో ఎనలేని మేలు చేకూర్చారు. చాలా ఉత్సాహవంతంగా 3 రోజులు పోటీలు జరిగాయి. ఖమ్మం జిల్లా మన బాయ్స్ గర్ల్స్ 2 ఫైనల్స్ కి రావడం, అందులో ఖమ్మం అమ్మాయిలు గెలవడం ఈ ఈవెంట్ కి ఇంకా కూడా ప్రత్యేకతను తెస్తుంది. మన ప్రభుత్వం కూడా ఆటలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఒక స్పోర్ట్స్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది. 2032 ఒలింపిక్స్ లక్ష్యంగా మన ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నది. ఇట్లాంటి ఈవెంట్స్ మా ఏజెన్సీ ఏరియాకి ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఘనంగా